ప్రభువే యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి. మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నా. మీరు ఏదైతే ప్రార్థన అవసరాలు మాకు తెలియజేస్తున్నారో వాటిని నమ్మకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో పెడుతూ మీ కొరకు, మీ క్షేమం కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నా. క్రైస్ట్ టెంపుల్ పరిచర్యను దేవుడు దీవిస్తున్నాడు. ఈ రోజున అనేక మంది దీవెనకరంగా ప్రపంచవ్యాప్తంగా దేవుడి పరిచర్య చేసినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకే చెల్లుగాక. మీ ప్రార్థన సహకారాన్ని బట్టి, పరిచర్య కొరకు మీరు చేస్తున్నటువంటి సహకారాన్ని బట్టి మీకు వేలాది వందనాలు మీకు కూడా తెలియపరుస్తున్నారు. ఈ రోజున వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన 145వ కీర్తన 20వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. దావీదు ఇక్కడ కీర్తనకారుడు దేవుడు అందరికీ ఉపకారం చేసేటువంటి వాడు, ఆయన కాపాడేటువంటి వాడు, ఆయన మేలు చేసేటువంటి వాడు అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఈ అద్భుతమైన మాటను నిజంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, మన ప్రభు అందరికీ మేలు చేసేటువంటి వాడు. యెహోవా అందరికీ ఉపకారాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయం ఈ వాగ్దానం, యెహోవా తను ప్రేమించి వారిని కాపాడును. అవునండి, దేవుడు మనం రక్షించేటువంటి వాడు. రక్షింప నేరకున్న చేతులు కొరచు కాలేదు, విన నేరకున్నట్లని చెవులు మందం కాలేదని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించేటువంటి వాడు, కాపాడేటువంటి వాడు. దేవుడు పాపం నుంచి కాపాడటం మాత్రమే కాకుండా నీ జీవితంలో ప్రతి అపాయం నుంచి దేవుడు నిన్ను కాపాడి ఆయన నిన్ను ప్రేమించేటువంటి వాడు, నిన్ను ఆదరించేటువంటి వాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ప్రియ మిత్రమా, దేనికి భయపడొద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉంది కాబట్టి భయపడొద్దు అన్నాడు. ప్రభు ఆత్మను పొందుకుని నీవు ఎందుకు భయపడుతున్నావు? యేసు రక్తం చేత కడగబడి నీవు, ప్రభు నిన్ను రాజులను యాజక సమూహంగా చేశాడు, ఆయన సొత్తైన ప్రజలుగా చేశారు. ఎందుకు భయపడుతున్నావు? దేవుడు నిన్ను నడిపించుకోడా? దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానం నడిపించడా? దేవుడు నిన్ను స్వస్థపరచడా? దేవుడు నిన్ను ఆదరించడా? దేవుడు తగిన కాలం మిమ్మల్ని హెచ్చిస్తాడండి. తగిన కాలం దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆయన మనల్ని కాపాడేటువంటి వాడు. ఆయన ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని వేటి నుంచి ఆయన తప్పిస్తాడు. దేవుడు మనం ప్రేమిస్తే వేటి నుంచి మనల్ని కాపాడుతాడంటే, మొదటగా అపవిత్రత నుండి ఆయన మనల్ని కాపాడుతాడటండి. అపవిత్రత నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. చూడండి, ఎక్కడ చూసిన అపవిత్రత, ఎక్కడ చూసిన దుర్నీతి, ఎక్కడ చూసిన పాపము తాండవం ఆడుతున్నటువంటి సమాజంలో ఆయన ప్రేమించడం ద్వారా అపవిత్రత నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. పాపము నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. పాపానికి వచ్చే శిక్ష అంటే మరణం నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. మనం కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకుండా, మరలా లోకంలో పడిపోకుండా, దురభిమాన పాపంలో పడిపోకుండా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించినట్లుగా దేవుడు మనల్ని కాపాడుతాడండి. యోహాన్ అంటున్నాడు, సర్ప సంతానమా, మారు మనసుకు తగిన ఫలాలను ఫలించండి. అవును, మరలా మనం పాపంలోకి వెళ్ళిపోకుండా, మరలా మనం లోకంలోకి వెళ్ళిపోకుండా ఆయన ప్రేమించడం ద్వారా అపవిత్రత నుంచి ప్రభు మనల్ని కాపాడుతాడు. రెండోదిగా ఆపదల నుండి ఆయన మనల్ని కాపాడుతాడు. 34వ కీర్తన 19వ చరణాన్ని మనం ఆలోచన చేస్తే, ఆపదల నుండి దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడు. దావీదు తన జీవితంలో ఎన్నో ఆపదలు గుండా వెళ్ళాడండి. తన మామైనటువంటి సౌలు నిత్యము తరుముతున్నాడు, నిత్యము చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. తన కూతురు కూడా చెప్పాడు మీకాలో, దావీదు నాకు అప్పగించు అని. కానీ దేవాదేవుడు దావీదు పక్షం ఉన్నాడు. దేవాదేవుడు దావీదుకు తోడుగా ఉన్నందున దావీదు తప్పించబడ్డాడు. దావీదుని దేవుడు తప్పించాడు. ఒక సందర్భంలో దావీదు అంటాడు, నాకు మరణానికి ఒక అడుగు మాత్రమే దూరం ఉంది. ఎంతో ఎంతో ప్రతికూల పరిస్థితుల్లో భయంగుప్పేట్లో ఉన్నటువంటి దావీదుని దేవాదేవుడు ఆపద నుంచి రక్షించాడు. తను ప్రేమించేటువంటి వారికి దేవాదేవుడు గొప్ప కాపుదల భద్రతిస్తాడండి. అపాయము నుండి దేవుడు మనల్ని కాపాడనని 127వ కీర్తన 7వ చరణం, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. రీసెంట్గా ఆయన హైదరాబాద్ బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ ముగించుకుని శనివారం రాత్రి సుమారుగా 12 గంటలకు బయలుదేరాను విజయవాడ. ఉదయాన్నే మరలా 6 గంటలకి ఆరాధనలు, 4 ప్రత్యేకమైన ఆరాధనలు ఉన్నాయి. వాటిలో పాల్గొనడానికి టీం అంతా వస్తున్నాను. సో ఉదయం అంతా కూడా అనేక మంది ప్రార్థనలు చేశాను, అనేక గృహ దర్శనాలు చేసిన తర్వాత బాగా అలసిపోయాను. రాత్రి కూడా వాక్యం అందించి అనేక మంది కోసం ప్రార్థన చేసి మరలా 12 గంటలకు బయలుదేరుతున్నాను. సో వర్షం పడతా ఉన్నప్పుడు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్ వాస్తవానికి రోడ్డు మీద నీళ్లు చూసుకోలేదండి. కారు సుమారుగా 120 కిలోమీటర్ స్పీడ్లో వస్తూ ఉంది. నీటిని చూసుకోలేదు. ఆ నీళ్లు ఒక చోట చాలా ఎక్కువగా ఉన్న కారణం చేత కారు ఆ ప్రాంతానికి వెళ్ళటం, బ్రేక్ వేసినా సరే కారు నిజంగా తిరిగిపోయిందండి.
సో వెనకాల బస్సులు వస్తున్నాయి, ఇటువైపు డివైడర్ ఉంది, చీకటి. ఆ టైంలో నేను అనుకున్నాను, సో ఈ కారు ఎలాగైనా సరే డివైడర్ అవతలకి వెళ్ళిపోద్ది, లేకపోతే వెనకాల వస్తున్నటువంటి ఏ యొక్క వాహనం ఉన్నా ఢీ కొడుతుందేమో అని అనుకున్నాను. కానీ ఒక అదృశ్య హస్తము మా కారుని ఇలా ప్రక్కన పెట్టినట్లుగా నేను గ్రహించగలిగానండి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేనే నిన్ను కాపాడాను, నేనే నిన్ను కాపాడు, నీకు అపాయం రాకుండా కాపాడువాడు నేనే అని ప్రభు మాట్లాడుతున్నాం. ప్రభుని ఎంతగానో స్తుతించానండి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక వందల అంశాలు మీకు చెప్పగలను, అనుభూతులు చెప్పగలను. దేవాదేవుడు అనేక సందర్భాల అపాయాల నుంచి మమ్మను, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా తను ప్రేమించేటువంటి వారిని దేవుడు కాపాడుతాడు. పాపం నుంచి, అపరాధము నుంచి, నిత్య శిక్ష నుంచి, అపవాది తంత్రముల నుండి, ఆ తర్వాత నీ జీవితంలో అపాయము నుండి, ఆపదల నుంచి, ఆ అపవిత్రాత్మ శక్తుల నుంచి దేవుడిని కాపాడుతాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో మీరు స్వతంత్రించుకుందరుగాక. ధైర్యంగా ఉండండి, దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మీ పక్షాన ప్రభు ఉన్నప్పుడు నీకు ఎవరు వ్యతిరేకంగా వస్తారు? దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి, ఏ వ్యక్తి నేను ఏమీ చేయలేరనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు ఎత్తిపట్టి ప్రార్థించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప దీవెన, ఆశీర్వాదం, సమృద్ధిని మీకు అనుగ్రహించును గాక. తలలో ఉంచని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రభువా, కీర్తన 145 కీర్తన 20 చరణం ద్వారా నిన్ను ప్రేమించేటువంటి వారిని కాపాడుతానని వాగ్దానం చేశారు. నన్ను ఎంతమంది అయితే ప్రభు ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో, ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని తిలకించేటువంటి వారి జీవితాల్లో ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. ఆదరణతో నింపండి, నెమ్మదితో నింపండి తండ్రి. వారిని ఆశీర్వదించండి తండ్రి. ప్రభు ఎవరైతేనైనా ఈ వాగ్దానం చూస్తున్న వారి కుటుంబాల్లోనైనా గొప్ప దీవెన, ఆశీర్వాదము, ఆయన గొప్ప బ్రేక్ త్రూ అనుగ్రహించండి. అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి. ఆయన ఉద్యోగాల కోసం ప్రయాసపడుతున్నటువంటి వారి జీవితంలో మంచి ఉద్యోగాలు ఈరోజే వారు పొందుకుందరు గాక. ఒక అద్భుతం వారి జీవితంలో ఈరోజు జరుగును గాక. అట్టి రీతిగా కుటుంబాన్ని సిద్ధపరచమని వేడుకొంటున్నాను. ప్రతి దినము కూడా ఈ వాగ్దానాన్ని మీ ప్రియులకు అందిస్తున్నప్పుడు ఈ వాగ్దానాలు వారు స్వతంత్రించుకొని ధైర్యంతో వారు ముందుకు కొనసాగి నీ శక్తిని, నీ ప్రభావాన్ని, అద్భుతాలు వారు పొందుకున్నట్లు మీరు సహాయం చేయమని వేడుకొంటున్నాను. ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారిని దీవించండి. సంవత్సరము దయాకిరీటాన్ని ధరింపచేయండి. వివాహ వార్షికోత్సవాలు జరుపుకునేటువంటి వారు కూడా వారి జీవితాల్లో వారి వైవాహిక బంధాన్ని ఇంకనూ దీవెనకరంగా మీరు చేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు, ప్రయాణాలు చేస్తున్నటువంటి వారు, వారి జీవితాల్లో నీ కాపుదల, భద్రత, విజయాన్ని అనుగ్రహించండి, కృప అనుగ్రహించండి. యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం మీరు చూశారు కదా, 10 మందికి షేర్ చేయండి, తద్వారా వారు కూడా దీవెన పొందగలుగుతారు. సో ఈ పరిచర్య కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రతి ఆదివారం కూడా 4 ప్రత్యేకమైన ఆరాధనలు విజయవాడ పట్టణంలో జరుగుతున్నాయి. మీరు రండి, మీ కుటుంబాలతో రండి. దేవుడు గొప్ప స్వస్థతను, విడుదలను మీకు ప్రసాదిస్తాడు. దేవుని యొక్క కాపుదల, భద్రత మీ జీవితంలో దేవుడు దయచేయను గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన, ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక
వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.